శ్రీధర దక్షిణామూర్తి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించాల్సిందిగా బ్యాటరీ టార్చ్ గుర్తుపై ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడ నగరంలో ఉండేటువంటి డ్రైనేజీకి సంబంధించినటువంటి సమస్యలు, నిరుద్యోగానికి పరిష్కారంగా మెగాఫామ్, మైక్రోఫామ్ స్థాపించి కార్మికులకు రవాణా వ్యవస్థను మెరుగుపరిచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని వారు సంకల్పించారు. అదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటివి కూడా మనం ఇక్కడ నియోజకవర్గంలో ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్తాం. ఇవన్నిట్లో ముందుగా చూసుకోవాల్సింది ఏంటి అంటే, మనం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అందరూ ఒక కుటుంబంలాగా ఉండి ముందుకెళ్లే విధంగా మా నియోజకవర్గంలో ఒక కొత్త నూతన విధానంగా ఏం చేద్దాం అనుకున్నామంటే, ప్రతి నెలలో ఒక 2వ ఆదివారాన్ని అందరు కుటుంబ సభ్యుల్లాగా కలిసి ఉండే విధంగా ఏర్పాటు చేసే విధంగా, డెవలప్మెంట్ విధంగా చేయడానికి కూడా ప్లాన్ చేస్తాము. ఎక్కువ మంది కలిసి వాళ్ళ యొక్క అభివృద్ధికి కూడా అది ఒక పునాదిగా మారుతుంది. ఇవే కాకుండా మేము ఆలోచిస్తుంది ఏంటి అంటే, మన ప్రజలకి ఎన్నో రకాలైనటువంటి యాప్స్ ఉన్నాయి వాళ్ళ యొక్క సమస్యలు తీసుకోవడానికి. కానీ ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా మన నియోజకవర్గంలో ఉండేటువంటి వాటి సమస్యలన్నీ డైరెక్ట్గా తెలుసుకునే విధంగా మై కాన్స్టిట్యున్సీ యాప్ అనేటువంటిది ఒకటి మేము స్టార్ట్ చేసి, అందులో ఉండేటువంటి వచ్చే సమస్యలన్నింటినీ మేము కూడా వాటిలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ప్రజలకి దగ్గరగా ఉండి వాళ్ళ యొక్క సమస్యలకి న్యాయ పోరాటాలు చేస్తామని కూడా మేము చెప్తున్నాము. ఓకే, జై భారత్ నేషనల్ పార్టీ మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటి అంటే, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి కేంద్రంగా మార్చడానికి మాకు ఒక అవకాశం ఇవ్వండి. మీరు మీ ఓటుని మా ఒక సింబల్ బ్యాటరీ టార్చ్పై వేసి గెలిపించే ప్రయత్నం. జై భారత్. మేము చేసినటువంటి ప్రయత్నాలు, ప్రజలు మమ్మల్ని తీసుకున్నటువంటి ఆదరణ, మమ్మల్ని వాటి రిసీవ్ చేసిన విధానం బట్టే మనకి అడుగులు ముందుకేస్తున్నాము. యాక్చువల్గా ప్రజలు గత 2 ప్రభుత్వాల్లో చూసినటువంటి సమస్యలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల వాళ్ళు ఒక మార్పు కోరుకుంటున్నారు. అలాంటి మార్పుకి మా యొక్క పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో అన్ని రకాలుగా జరుగుతున్నటువంటి మాకున్నటువంటి నమ్మకం ప్రకారంగా మీరు అడిగిన దానికి అది ప్రజలే నిర్ణయిస్తారండి. ప్రజల యొక్క మార్పు, వారి యొక్క మార్పుకి అన్ని రకాలుగా అవకాశాలు ముందుకు వస్తాయి.